ఇవాళైతే టేస్టీ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. సో, ఫస్ట్ అయితే ఒక 1 కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా మసాలా అదైతే నేనే ప్రిపేర్ చేశాను. మెయిన్ ఇంగ్రీడియంటే ఇదనమాట. సో, అది కూడా కొంచెం తీసుకోవాలి. అది చాలా స్పైసీగా ఉంటది. సో, టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని అయితే మీరు వేసుకోండి. తర్వాత ఒక 5-6 వరకు చిల్లీస్ తీసుకొని అది కూడా కొంచెం పేస్ట్‌లా చేసి అది వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, తర్వాత నిమ్మరల్లి, తర్వాత కొంచెం పెరుగు అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలనమాట. ఈ మ్యారినేషన్ అయితే నైట్ అంతా చేయడం అయితే బెస్ట్. చికెన్ కూడా అప్పుడు మంచి టేస్టీగా ఉంటది. సో, ఇంక మార్నింగ్ లెగిసిన తర్వాత లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయాలి. సో, ఇంక తర్వాత మనం ఎంతైతే రైస్ వండుదాం అనుకుంటున్నామో, ఆ క్వాంటిటీని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మనం నానబెట్టేసి ఉంచాలి. తర్వాత ఒక గిన్నె లాంటిది తీసుకొని అందులో వాటరేసి కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు వేయాలనమాట. తర్వాత మనం పక్కనే చికెన్ కూడా కుక్ చేసుకోవాలి. సిమ్‌లోనే ఉంచండి. తర్వాత ఈ వాటర్‌లో కొంచెం సాల్ట్ అది వేసిన తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అంతా వేసేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం వేయాలి. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడే మనం చికెన్‌లోకి వేయాలనమాట. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు పక్కనే చికెన్ పెట్టినప్పుడు చికెన్ కూడా సిమ్‌లోనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా. ఇంకా 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్‌నైతే ఫస్ట్ లేయర్ వేసి ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత రైస్ ఇంకొంచెం కుక్ అయిన తర్వాత లాస్ట్ లేయర్ వేసి అలాగే ఫుడ్ కలర్ మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇంకా అంతే 10 మినిట్స్ గట్టిగా దమ్మిస్తే ఇంక దమ్ బిర్యానీ అయితే రెడీ అనమాట. అసలు చూసారుగా పీస్ అనేది అసలు ఎంత మెత్తగా ఉందో, టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అనుకోండి. ఇంత సింపుల్‌గా అయితే ఈజీగా అయిపోద్ది. టేస్ట్ కూడా వేరే లెవెల్